మహిళలకు ఉపాధి కల్పించడానికి ఎన్టీఏ కూటమి ప్రభుత్వం విభిన్న రకాలుగా కృషి చేస్తోందని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పేర్కొన్నారు. పెందుర్తి మహిళా ప్రగతి కేంద్రంలో లక్ష్మీ రమణమ్మ అనే ఇద్దరు డ్వాక్రా మహిళలకు నేషనల్ ఎగ్ కౌన్సిల్ సమకూర్చిన 2 విక్రయ కేంద్రాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో అన్ని వర్గాలకు ఉపాధి కల్పించడానికి చంద్రబాబు ప్రభుత్వం అనేక స్వయం ఉపాధి పథకాల్లో మహిళలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జాతీయ ఎగ్ కౌన్సిల్ ద్వారా సమకూర్చిన వాహనాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని, గుడ్డు వినియోగం ద్వారా కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరించాలని సూచించారు. లక్ష్మీ రమణమ్మ వ్యాపారంలో విజయవంతమైతే మరికొంతమందికి ఎగ్ విక్రయ వాహనాలను సమకూర్చుతానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో వెలుగు అధికారులు, జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. 2 ఇవ్వటం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రోగ్రాం పెందుర్తిలో ఈరోజు ఒక్కోటి 50,000 వర్తున్న ఈ బండి వల్ల ఎగ్ ప్రమోషన్తో పాటు వారికి ఎగ్ ప్రమోషన్ కావాలా, మాకు జీవనోపాధి మా మహిళలకు ఇవ్వాలన్న ఒక సంకల్పంతో ఎగ్ వల్ల ఉపయోగం హెల్త్గా కానీ అది ఎంత పొటెన్షియాలిటీ ఫుడ్ చెప్తూ మంచి కుక్ చేసి అమ్మే విధంగా వాళ్ళకి జీవనోపాధిని ఇచ్చి ఆదుకోవాలన్న ఒక సంకల్పంతో చేసిన కార్యక్రమం ఈ రోజున ప్రారంభించడం ఆనందంగా ఉంది. మనస్ఫూర్తిగా మా డిపార్ట్మెంట్కి ధన్యవాదాలు తెలియజేస్తానన్నా. భవిష్యత్తులో ఇంకా మరిన్ని ఈ ఇద్దరు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ ఆదర్శంగా దానివల్ల వాళ్ళిద్దరూ బాగా జీవనోపాధి పొందారు అనగానే ఒక పోటీతత్వం పెరిగి ఎక్కువ మంది అడిగితే మాకు కూడా మా ఇన్ఫ్లుయెన్స్ కూడా మా తాలూకా ప్రోద్బలంతో ఇంకా మరిన్ని ఎక్కువ తెచ్చి చాలామందిని ఆదుకోవాలని ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక మహాసంకల్పంతో ఈ మధ్యనే P4 అనేది కూడా ఎవరైతే తక్కువ ఇన్కంతో ఉన్నారో వాళ్ళని కొంత లిఫ్ట్ చేయాలన్న ఒక ఆలోచనతో బంగారు కుటుంబాలని చెప్పి నియోజకవర్గానికి 12-13 మంది, మన దగ్గర 13,000 బంగారు కుటుంబాలు వచ్చారు. వాళ్ళని మార్గదర్శులు అని చెప్పి డబ్బున్న వాళ్ళు దత్తత తీసుకునే విధంగా కార్యక్రమం తీసుకున్నాం. పేదవాడికి ఏదో 4 స్కీములు ఇచ్చాం, ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే పెన్షన్ ఇచ్చాం, వితంతు ఉంటే పెన్షన్ ఇచ్చాం, లేకపోతే బియ్యం ఇచ్చాం, నెలకి 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చామని అక్కడతో ఆగకుండా మీ ఇంట్లో ఏది కావాలంటే, ఏది నీడ్ ఉంది, ఏది అవసరం ఉంది, పిల్లలకు ఉద్యోగం అవసరం ఉంటే కంపెనీలు దత్తత తీసుకుంటాయి, వ్యవసాయం చేయాలనుకుంటే అగ్రికల్చర్ దత్తత తీసుకుంటాం. అలాగే ఉద్యోగం కావాలన్న వాళ్ళకి కొన్ని సెక్టర్లు, వ్యాపారం కావాలన్న వాళ్ళకి కొన్ని సెక్టర్లు, చదువు కావాలనుకున్న వాళ్ళకి కొన్ని సెక్టర్లు తీసుకుని అందరినీ కూడా ఆదుకోవాలన్న ఒక సంకల్పంతో చేస్తా ఉన్నాం. దానిలో భాగంగా ఇవి కూడా ఇంకా ఎక్కువ వచ్చి ఇది కూడా ఒక రకమైన వాళ్ళకి జీవనోపాధి కాబట్టి ఎక్కువగా అవకాశాలు తెచ్చే విధంగా ప్రయత్నిస్తామని చెప్పి మాటిస్తూ భవిష్యత్తులో వీళ్ళందరికీ కూడా ఇంకా ఎక్కువ మందికి లబ్ధి చేకూరే విధంగా ప్రయత్నిస్తామని చెప్పి మాటిస్తాం.